Hi guys, this is PBR from Bell Peppers Media. So back to last week Big Boss episodes of మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ వీక్ కన్నా ముందు కొంత ప్రత్యేకమైన వీక్ జరిగింది. ఆ పాయింట్స్ సింపుల్ గా చెప్పేసేసి thumbnail లో మనం అనుకున్న ప్రకారంగా అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఏంటి అనేది కొంత ఎనలైజ్ మాత్రం చేద్దాం. సో లాస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియలోకి వచ్చేసరికల్లా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని తేజాని అండ్ పొద్దు లాంటి వాళ్ళు పంపించేసిన తర్వాత ఈసారి ఏం జరుగుతుంది అనేది మీరు గెస్ చేయాలి అంటే ఎలిమినేషన్ గా చెప్పము, ఫైనలిస్ట్లను మాత్రమే ఫైనలైజ్ చేస్తాము, మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు అనేటువంటిది ఒక పర్స్పెక్టివ్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కువ పేమెంట్, ప్యాంపరింగ్, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంది, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళని లాస్ట్ అండ్ విష్ణుప్రియని ఉంచి విష్ణుప్రియని ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేయలేదు. నథింగ్ బట్ అమ్మ నువ్వు ఫైనలిస్ట్ కావట్లేదు, నువ్వు ఈ వీక్ తో వెళ్ళిపోయావు అని డైరెక్ట్ మెసేజ్ నాగార్జున ఇచ్చారు. సో అలా విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత దీనికి జనరల్గా అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ సీజన్ లో చూస్తే లాస్ట్ వీక్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఒక ప్రైజ్ మనీ ఇచ్చేటటువంటి ఒక టాస్క్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇప్పటిదాకా 12 వారాలు 14 వారాలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ జర్నీని చూపించి వాళ్ళ యొక్క దీన్ని చూపిస్తారు. అదేవిధంగా మనకి ఓట్ అపీల్ కి సంబంధించినటువంటి టాస్క్లు ఇండివిజువల్ గా కాకుండా ఒక్కొక్కరిని పిలిచి టాస్క్ రూపంలో కాకుండా ఇలా చెప్తారు. సో ఈ సీజన్ ఎలా మార్చుకొచ్చారు అంటే ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ ఒక రోజు చెఫ్ సంజయ్ గారు వచ్చారు వీళ్ళకి వండి పెట్టడానికి, ఒకరోజు సింగర్స్ వచ్చారు, ఒక బ్యాండ్ చేశారు. సో అలాగా వీళ్ళకి లాస్ట్ వీక్ దాకా వచ్చినటువంటి వాళ్ళకి ఒక రకంగా అన్ని ప్లేయర్స్ ఇచ్చారనే చెప్పాలి, కానీ జర్నీ మాత్రం చూపించలేదు. చూపించకుండా ఏం చేశారంటే మా పరివార్ వర్సెస్ స్టార్ మా వాళ్ళకి లాగా సీరియల్లో యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఈ ఫైనలిస్ట్ అయినటువంటి కంటెస్టెంట్ తోటి గేమ్లు ఆడిపించాలన్నమాట. సో ఇప్పుడు గేమ్లు ఆడిపిస్తే ఏమొస్తుందిరా నాయన అంటే ప్రైజ్ మనీకి వీళ్ళు ఎంత గేమ్ నెంబర్ ఆడారో అంత గేమ్ ముందుకు దిల్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీరియల్లో వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ అండ్ ఆమని, సో వీళ్ళు ఒక టీముని తీసుకొని ఆడారనుకోండి, మా పరివారం వాళ్ళు గెలిస్తే ఏమీ లేదు, అండ్ స్టార్ బిగ్ బాస్ వాళ్ళు గెలిస్తే ఆ నెంబర్ అయితే ఉందో దాన్ని ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారనమాట. అలా సీరియల్ వాళ్ళు 2 రోజులు రావటం, వీళ్ళని ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది జర్నీ లేకుండా. సో ఇది జరిగింది. ఇప్పుడు ఫైనల్ కంటెస్టెంట్స్కి వస్తే ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తన ఆటను తల నిలుపుకొని ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ అయినటువంటి అవినాష్ జనాల సపోర్టు, కామెంటింగ్, మిగతాది అంటే రీ ఎంట్రీ అయినా కూడా తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని తన బిహేవియర్ పరంగా ఎంతో కొంతమందికి సోలోగా ఆడుతున్నాడు, సింగిల్ గా వచ్చాడు సింహు ఒక పర్స్పెక్టివ్ లో గౌతము. అదే విధంగా మా టీవీ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కన్నా ముందు ఎక్కువ నాన్ తెలుగు వాళ్ళని తీసుకున్నటువంటి వాళ్ళు మిగిలిన ఇద్దరు ప్రేరణ అండ్ నిఖిల్. సో సొంతంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ లాగా అంత పెద్ద పాపులర్ కాకపోయినా కూడా ఇంత దూరం నిజంగా జర్నీ చేసింది ఒక రకంగా నబిల్ కష్టపడి ముందుకు వచ్చాడని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనే విషయాలు మాట్లాడుకుంటే ఎంటర్టైన్మెంట్ వింగ్ లో అవినాష్ని ఉంచి లాస్ట్ వీక్ కూడా అంటే నిన్న మొన్న కూడా దాక్కునే ఆట ఆడిచ్చి యాక్షన్ రూమ్ లో పెట్టుకొని అలా కొంత ఫన్ జనరేట్ చేశాడు. సో డెఫినెట్ గా అవినాష్ రావాల్సిన పేమెంట్ రావాల్సిన ఎక్కువ వచ్చింది కాబట్టి అవినాష్ని విడిగా ఉద్ధరిస్తారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే శ్రీదేవ్ డ్రామా కంపెనీలు కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ జబర్దస్త్ టీము చేసేటటువంటి మల్లెమాల ప్రొడక్షన్స్ కి అవినాష్ రెగ్యులర్ ఉన్నాడు. డి లాంటి వాటిలో రాకపోయినా స్టార్ మా పరివారం లేదా గణపతి, శ్రీముఖి తోటి సపోర్ట్ ఎవరున్నారంటే శ్రీముఖి వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ అవినాష్ ఆల్సో. అంటే కొంతమంది ఆర్టిస్టులు కొంతమందితో చేయడం ఇష్టం ఉండదు. ఆ పర్స్పెక్టివ్ చూస్తే అవినాష్ కి ఎవరు నచ్చకపోవడం అంటూ ఉండదు. ఏ ఈవెంట్ కి ఎస్పెషల్ గా పిలిచిన అవినాష్ని ఇస్తారు కాబట్టి అవినాష్ కి ప్రైజ్ మనీ ఉపయోగపడుతుంది. అవినాష్ మనకేదో ఉపయోగపడతాడు స్టార్ మా అనుకునే అవకాశం లేదు. సో అవినాష్ నిర్మమాటంగా విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు, డిలీట్ చేయండి. ఇప్పుడు వేర్ ఇట్ కమ్స్ టు ప్రేరణకు వచ్చినట్టయితే వన్ అండ్ ఓన్లీ ఉమెన్ అనేటటువంటి ఒక సింపతి, అలానే ఇంత మటుకు ఉమెన్ కంటెస్ట్ ఎందుకు అవ్వలేదు అనే ఒక ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు ఎంతసేపు ఉమెన్ కంటెస్ట్ అవ్వలేదు అని అనవసరంగా జెండర్ బయాస్ తీసుకొస్తున్నారు. కానీ డిస్కషన్స్ లో అసలు ఉన్న ఉమెన్ కి ఆరవుతుందా లేదా అని చూస్తే ఎక్కువసార్లు నామినేషన్ లో ఉంది తప్పులు చేయటానా, ఎక్కువసార్లు రాంగ్ డెసిషన్ తీసుకుంది సంచాలక్గా, అలానే కెప్టెన్ గా ఉన్నప్పుడు సాటి వారితో మాట్లాడే విధానం, లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా తన బిహేవియర్ లీవ్ చూస్తే
ఇప్పుడున్న హౌస్ లాంటి నిఖిల్ వాళ్ళతో పోల్చినప్పుడు తక్కువ బిహేవియర్, అంటే బిహేవియర్లో పాయింట్స్ తక్కువే వస్తాయని చెప్పుకోవచ్చు ప్రేరణకి. సో ఒక విన్నర్గా ఇస్తే మళ్ళీ పార్షల్గా వెళ్ళినట్టు అవుతుంది, కానీ ప్రేరణకి వచ్చే అవకాశాలు కూడా నాకు తెలిసి 50-50. దెన్ ద ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, వెరీ ఇంపార్టెంట్ అని జనాలు వస్తున్నటువంటి గౌతమ్ని, అట్ ద సేమ్ టైం మా టీవీ సపోర్ట్, మా టీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ లీనెడ్జ్ ఉన్నటువంటి నిఖిల్ని ఫాస్ట్ మనం ఫైనలిస్ట్గా 1-2గా పెట్టుకున్నట్టయితే, అంటే చేతులు ఎవరు లేపుతారంటే దానికన్నా ముందు నబిల్ది కూడా కంప్లీట్ చేస్తే పోర్షన్ అయిపోతుంది కాబట్టి. సో అవినాష్, ప్రేరణని పక్కన పెడితే నబిల్తో ఉన్నటువంటి ఒక ఏకైక ప్రాబ్లం ఏంటంటే హీ నెవర్, అంటే హీస్ ఎ క్యూట్ గై, హీస్ ఎ స్వీట్ గై. కావాలని ఎవరిని అంటే దొంగ తెలివితేటలు వెనక నుండి ఇది అయితే నబిల్లో కనిపించదు. చాలా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అండ్ పూర్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏం చేస్తామంటే, అవినాష్ లాంటి వాళ్ళు, మా అన్నయ్యకి 3 పిల్లలు సార్, ఆడపిల్ల పెళ్లి చేయకపోతున్నాడు, వాళ్ళు పెళ్లికి ఉపయోగిస్తానన్నప్పుడు. అలానే వెన్ ఇట్ కమ్స్ టు మన నబిల్కి వచ్చినట్టయితే, సార్ నేను సినిమా వల్ల వచ్చాను, నా సొంత డబ్బులతో ఎవరు నన్ను సపోర్ట్ చేయకపోతే నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి మధ్యలో వచ్చేసాను, కుదిరితే నేను ఆ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసుకుంటాను, నా కెరీర్ నేను నిలబెట్టుకోవడానికి చేస్తాను అని చాలా జెన్యున్గా, చాలా ఓపెన్గా చెప్పాడు అనమాట. సో అలాంటివి జనాలకు యాక్చువల్గా ఎక్కుతాయి, వీడు నిజాయితీగా ఉన్నాడు అని. సో పల్లవి ప్రశాంత్ లాంటి వాడు కూడా, వాడు వాళ్ళ ఉన్నాడు, వాడిని తొక్కి పెడతారు అనే ఒక సింపతి డ్రామా తోటి ఎక్కడో లాస్ట్లో ఇచ్చేశారు. కానీ బోడమల్లన్న కాన్సెప్ట్ కరెక్టే. మీరు కావాలి అనుకుంటే మీరు లాస్ట్ టైం మేము చేసినటువంటి సావిస్ తెలుగులో డైలీ ఎపిసోడ్, సావిస్ మీడియాలో వీకెండ్ ఎపిసోడ్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి నా అనాలిసిస్. ఎందుకంటే బిహేవియర్ ఎలా ఉంది, అసలు ప్రశాంత్ లాంటి వాడిని ఎలా గెలిపించారు, గెలిచాక మనోడు ఏం చేశాడు మీకు ఇక తెలిసిందే. తర్వాత పోలీస్ స్టేషన్ గొడవల దగ్గర నుంచి, జైలుకి వెళ్ళడం దగ్గర నుంచి, మీడియాకి మొహం దాచడం దగ్గర నుంచి, మనోడు వెంటనే ప్లేట్ ఫిరాయించి మాట్లాడటం దగ్గర నుంచి, యాంకర్ శివ, రోషన్ ఇలాంటి అంటే సో కాల్డ్ పాపులర్ జనాలు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పల్లవి ప్రశాంత్ని నెగిటివ్ షేడ్లో తీసుకొని ఎలా చేస్తే మనోడు ఏం పట్టించుకోకుండా దులుపుకుంటూ, శివాజీ లాంటి వాడు సైలెంట్గా సపోర్ట్ ఇస్తే ఏమి మాట్లాడలేని పరిస్థితులు మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంత పక్కకైతే తప్పుకుంది. సరే ఆ విషయాలు పక్కన పెడితే, దానికి ఇప్పుడు రిలేషన్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, సేమ్ థింగ్ నబీల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు నబీలు లాస్ట్ టైం ఇచ్చాం కాబట్టి అది తప్పుగా ఏమన్నా భావించుంటే నబీల్ని కూడా 50-50 ఛాన్స్. సో ఇక్కడ 50-50 ఛాన్సెస్ నబీల్కి, ప్రేరణకి ఉంది. అవినాష్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఇప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ కొద్దాం. వీళ్ళు సినిమా హీరోలకు ఇచ్చారా, సీరియల్ హీరోలకు ఇచ్చారా అనేటువంటిది కొంతమంది చూస్తే, అంటే గత బుధవారాలు చూస్తే, సోహెల్ లాంటి వాళ్ళు టీవీ నాకు వద్దు అని ముందుకు వెళ్ళిపోయి సినిమా చేసుకొని సినిమాలో సక్సెస్ అయినటువంటి క్యాడర్ ఏమీ లేదు. అలానే ఇంతకుముందు బిగ్ బాస్కి రాకముందు ఉన్న ఒక సింగర్ కెరీరే చూసుకుంటే, తర్వాత వచ్చి ఎరగబడిచిన అవకాశాలు ఏమీ దండుగా ఏమీ రాలేదు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువ శాతము అవుట్ ఆఫ్ ది వాళ్ళకే ఇచ్చారు. అదే ఇప్పుడు మీరు రవి చూసినట్టయితే, అంటే సీరియల్ ఆర్టిస్ట్ రవి, నాతో పాటు ఆమె కథ చేయడం జరిగింది తను, రవి నవ్య, మీకు బాగా సుపరిచితమైనటువంటి పేరు, ఇప్పుడు డీలో కూడా వస్తున్నాడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందే మా టీవీతో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, సీరియల్స్లోకి మనకి పనికొస్తాడు, మనం షో చేస్తే వర్కౌట్ అవుతుంది, ఆ కాన్సెప్ట్తోనే తీసుకొచ్చి మనం, ఇఫ్ యూ సీ అర్జున్ అంబాటి, సో తన మీద ఒక ఇండివిజువల్ వెబ్ సిరీస్ తీశారు, తర్వాత బిగ్ బాస్ బజ్ లాంటి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. కంపెనీ ఆర్టిస్ట్గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తే బిగ్ బాస్కి వాళ్ళ కెరీర్ డెవలప్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ వాళ్ళకు ఒక ఈ పాపులారిటీని, ఈ ఇమేజ్ని మళ్ళీ వాళ్ళ సీరియల్స్కి, మళ్ళీ వాళ్ళ షోస్కి ఉపయోగపడే అవకాశం ఉంది. సో నా వరకు ఎప్పుడు మనం సినిమా వాళ్ళకి ఆర్ బయట వాళ్ళకి ఇస్తున్నాం, మన వాళ్ళకి ఇచ్చాలి అని అనుకుంటే, ఇక్కడ ఒక 15 పాయింట్స్ మా టీవీ సైడ్ నుంచి నిఖిల్కి వెళ్ళే అవకాశం ఉంది బిహేవియర్లో. కానీ మళ్ళీ నిఖిల్ లాంటి వాళ్ళకి ఇది చేస్తే బయట వాళ్ళని మనం చేయరు, బయట వాళ్ళు రారు అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్ లాంటి గేమ్ లేదా మా టీవీ లాంటి కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి నా పర్స్పెక్టివ్ పని ఏంటంటే, వీళ్ళేం సొంతంగా తయారు చేయరు. జబర్దస్త్లో ఆల్రెడీ తయారై ఒక పేరు తెచ్చుకునేవాడిని తీసుకురావటం, మీడియాలో ఉన్నవాడిని తీసుకురావటం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొంత పెట్టుబడిగా పెట్టి వాళ్ళ మీద క్యాష్ చేస్తారు, కానీ వాళ్ళేం కెరీర్లు సెట్ చేయరు, వాళ్ళేమి ఇదేమీ చేయరు. అలా చేస్తే ఇప్పుడు మోనాల్ గజ్జర్ లాంటి వాళ్ళు అద్భుతమైన హీరోయిన్, ఒక డాన్స్ షోకి ఆవిడ జడ్జి ఏమిటి, మీరు మోనాల్ గజ్జర్ లాంటి వాళ్ళు ఎందుకు పోషిస్తున్నారు కాన్సెప్ట్లో. అట్లానే మాధవి లాంటి వాళ్ళు చెన్నై నుంచి పట్టుకొచ్చి హీరోయిన్ చేస్తే చేతులు పోసి వెళ్ళిపోయారు, హాయిగా వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. కాకపోతే
ఇప్పుడు వితికా చెరువు లాంటి వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్కి అంత సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు, కానీ బయట వాళ్ళని తీసుకుంటే చాలా మంది మళ్ళీ రాలేదు. అంటే ఇఫ్ సే రాహుల్ చిప్లిగంజి అంతకుముందు ఫస్ట్ సీజన్ 1 నుంచి ఉన్న విన్నర్ చూస్తే మళ్ళీ వాళ్ళ మొహం చూపించలేదు. కానీ ఎప్పుడైతే సోహెల్ లాంటి వాళ్ళు, మహబూబ్ లాంటి వాళ్ళు మళ్ళీ పిలిచినప్పుడు ద సపోర్ట్ టాప్ 2 టాప్ 3 వాళ్ళు ఉన్నారు. సో ఈసారి కూడా టాప్ 2 టాప్ 3నే పెట్టుకొని మనం అర్జున్ అంబాటి లాగా సెట్ చేసుకుందాం, లాస్ట్ సీజన్ని అట్లనే మనం ఉపయోగించుకుందాం అనే ఒక పర్స్పెక్టివ్లో ఉంటే డెఫినెట్గా గౌతమ్కి వెళ్ళిపోయేటట్టుంది. అండ్ నా ఎక్స్పెక్టేషన్, నా గెస్, జనాల ఓటింగ్ ప్రకారంగా, బిహేవియర్ల ప్రకారంగా, బయట ఉన్నటువంటి పాపులారిటీ ప్రకారంగా, తర్వాత ఏదో ఒక వెబ్ సిరీస్లో ఎక్కడో ఒకడు ఉపయోగపడతాడనే దాంట్లో మై గెస్ వాజ్ నిఖిల్కి విన్నర్ అయ్యే అవకాశం ఉండి రన్నరప్గా గౌతమ్కి ఇస్తారు. ఎందుకంటే ఈసారైనా మాటివ్ ప్రొడక్ట్ని మళ్ళీ పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి పల్లవి ప్రశాంత్కి ఇచ్చి అర్జున్ అంబాటి లాంటి వాళ్ళని ఇది చేసే అవకాశం ఉంది కాబట్టి నిఖిల్కి ఎడ్జ్ ఎక్కువ ఉంది. కాకపోతే ఒకే ఒక్క విమర్శ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో, కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేసి కన్నడ వాళ్ళకే సీరియల్ హీరోయిన్లు ఇచ్చి కన్నడ వాళ్ళకే గేమ్ షోలు తెచ్చి కన్నడ వాళ్ళకే చేస్తే డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు డిజ్నీ హాట్స్టార్ జియోకి అమ్ముడుపోతున్న ఈ తరుణంలో స్టార్ మా కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వేరే లాంగ్వేజ్ వాళ్ళని తెచ్చి పెడితే 100% బిస్కెట్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై గెస్ వాజ్ నిఖిల్. కానీ నిఖిల్కి రాకూడదని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇస్తారు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, కానీ నేను పర్సనల్గా గౌతమ్ని సపోర్ట్ చేస్తాను. గౌతమ్కి రావాలని నేను కోరుకుంటాను, కానీ ఇస్తారని మాత్రం నిఖిల్కి చెప్తున్నాను. సో దట్స్ మై అనాలిసిస్. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీకెండ్ సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన ప్రిడిక్షన్ కరెక్టా కాదా అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.